సో మనకి ఎలా అంటే ఒక బ్రాండ్, ఒక షేర్ యొక్క బ్రాండ్ని చూసి మనం కొంటాం జనరల్గా అందరూ కూడా. సో ఈ లాంగ్ టర్మ్లో బాగుంటాయి అని చెప్పి. కానీ ఎప్పుడు చూడండి, ఒక బ్రాండ్ ఆల్రెడీ ఉందంటే మార్కెట్లో సాచురేషన్ అయిపోయినట్లు, ఒక సాచురేషన్ అయిపోయిన షేర్ మనం కొనిపెట్టుకుంటే దానివల్ల మనకి ఎక్కువ ప్రయోజనం ఉండదు లాంగ్ టర్మ్లో. అందరూ కొనేది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్. సో వాళ్ళు ఫండమెంటల్స్ చదవం. మన ఫ్రెండ్ చెప్పాడనో, లేకపోతే మన బ్రదర్లో చెప్పాడనో, లేదా ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిన న్యూస్ వల్ల, లేదా టీవీలో సిఎన్బిసి ఛానల్స్ ద్వారా వచ్చే న్యూస్ వల్ల మనం షేర్స్ కొంటాం తప్ప కరెక్ట్గా వాటి ఫండమెంటల్ అనాలిసిస్గా మనం చెయ్యం. అంటే ఎప్పుడైనా ఒకరి ఎక్స్పీరియన్స్ ఏంటి అని తెలుసుకోవాలని చూస్తుంటాం. కొంటాం, మళ్ళీ వెంటనే అమ్మేస్తాం. కొంచెం ఒక 20% ప్రాఫిట్ రాగానే దాన్ని సేల్ చేద్దాం. చాలా మంది ఏంటంటే ఒక బై అండ్ సెల్ గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట. కానీ అలా కాదండి. యాక్చువల్గా ప్రాపర్గా మనం వెల్త్ క్రియేట్ చేయాలి షేర్స్లో అంటే ఒక థంబ్ రూల్ ఏంటంటే బై, హోల్డ్, సేల్ అంటారు. అంటే బై చేయాలి, హోల్డ్ చేయాలి. అదే షేర్ని ఒక అప్రాక్సిమేట్గా 10 years అలా హోల్డ్ చేసి మనం సేల్ చేస్తే మనకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది.